ప్రైజ్ ది లార్డ్. 3 రకాలైన వివాహాల గురించి తెలుసుకుందాం. ఆదికాండము 24వ అధ్యాయము 67వ వచనం. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమెను తీసుకొని పోయాను. అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. వివాహము 3 రకాలుగా ఉంటుందని తెలియజేశాను. మొట్టమొదటి వివాహము సాంప్రదాయ వివాహము. ఈ సాంప్రదాయ వివాహాన్ని ఇస్సాకు గారు రిబ్కా ద్వారా చేసుకున్నాడు. ఇది అనేక మందికి మాదిరికరంగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా, ఇది పెద్దల యొక్క సమక్షంలో దేవుని యొక్క కనుసన్నల్లో ఈ యొక్క వివాహం జరిగి అనేక మందికి మాదిరిగా ఆశీర్వాదకరంగా ఉన్నది. దేవుని చిత్తానుసారమైనటువంటి వివాహంగా, దేవుడు అంగీకరించినటువంటి వివాహంగా, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం జరిగిన వివాహంగా ఈ వివాహాన్ని మనం చరిత్రలో చూడవచ్చు. ఇక రెండో వివాహం గురించి మనం తెలుసుకుంటే ప్రేమ వివాహము. ఈ వివాహము చేసుకున్నది యాకోబు గారు రాహేలు గారిని 7 సంవత్సరాలు ప్రేమించి మరొక 7 సంవత్సరాలు ఆమె కోసం కొలువు చేసి ఆ యొక్క అనేక రకాలైనటువంటి గొర్రెలు కాసి ఎన్నో రకాలైనటువంటి కష్టాలు పడి ఆమెని ప్రేమ వివాహం చేసుకున్నట్లు, ఆ ప్రేమ వివాహంలో ఆమెను విగ్రహారాధన విడిచిపెట్టకుండా ఆయన ఎంతో బాధపరిచినట్లు, ఆయన చెప్పిన మాట వినకుండా ఎన్నో రకాలుగా ఆయన అవమానపరిచినట్లు, ఆయన చాలా ఆమె ద్వారా రాహేలమ్మ గారి ద్వారా అనేక రకాలుగా దుఃఖపడినట్లు, యాకోబు జీవితం అంతా కూడా మాట విననటువంటి స్వభావంతో రాహేలు తన జీవితాన్ని జీవించి మధ్యలోనే దేవుని యొక్క కోపానికి బలై ఆమె మధ్యలోనే రాలిపోయినట్లు, చనిపోయినట్లు మనం బైబిల్లో చూస్తాం. ఇక మూడో వివాహము పెళ్ళి కాకుండా సహజీవనం చేసేటటువంటి వివాహము. ఇది అసలు మంచిది కాదు. ఈ యొక్క వివాహము సంసోను గారు ప్రారంభించారు. ఇది డెలీలా దగ్గరికి వెళ్ళి పెళ్ళి కాకుండానే ఆమెతో పాపం చేసి దేవుని యొక్క అభిషేకాన్ని, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క వరములను, దేవుని యొక్క బలాన్ని పోగొట్టుకొని బహుఘోరమైన బలహీనుడిగా మారిపోయి చరిత్రలో గుడ్డివాడిగా, దాగోను గుండుల్లో పిండి రుబ్బినటువంటి వాడిగా, అలాగే అనేక మంది అల్లరి పిల్లల చేతిలో అల్లరిపాలయ్యి చివరికి తన జీవితాన్ని నాశనం చేసుకున్నట్లు, ఇలాగా 3 రకాలైన వివాహాల్లో దేవుని చిత్తానుసారమైన వివాహము అది సాంప్రదాయ వివాహమే అన్న సంగతి అందరూ గ్రహించి ఆ వివాహం చేసుకొని అన్ని విషయాల్లో దేవుని ఆశీర్వాదాలు పొందుకుని వరదలెదరగాక. ఆమెన్.